తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం. సీఎం విజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎమ్మెల్యే అరెస్ట్. హైకోర్టు మొట్టికాయలతో సీన్ రివర్స్. అధికార టీవీకే ప్రతిపక్ష డీఎంకే మధ్య పొలిటికల్ వార్ ముదిరింది. తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీవీకే అధినేత ముఖ్యమంత్రి విజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎమ్మెల్యే అనిత ఆర్ రాధాకృష్ణన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 20న మాజీ సీఎం కరుణానిధి జయంతి వేడుకల్లో భాగంగా ఆతూరులో జరిగిన బహిరంగ సభలో రాధాకృష్ణన్ ప్రసంగించారు. సీఎం విజయ్ సినీ బ్యాక్గ్రౌండ్ ని ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడటంతో పాటు ఒక నటి ప్రస్తావన తెస్తూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి విజయ్ ను ఉద్దేశించి అభ్యంతరకర రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ వ్యవహారంపై స్పందించిన మెడ్రాస్ హైకోర్టు ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని తీవ్రంగా మండిపడింది. రాధాకృష్ణన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో పోలీసులు రాధాకృష్ణన్ ను అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్ట్ ను డీఎంకే ఎంపీ కనిమొళి తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే సీఎం విజయ్ ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. ఈ అరెస్టుతో తమిళనాడులో అధికార ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ వార్ పీక్స్ కి చేరింది.